హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 29th ఏప్రిల్. సో ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి మార్కెట్లు. నిఫ్టీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 17 గెయినర్స్ ఉంటే 30 లూజర్స్లో ఉన్నాయి. గెయినర్స్లో మనకి టాప్ స్టాక్ అంటే BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ బాగా పెరిగింది ఈరోజు. సో చార్ట్ వైజ్గా చూసినా కానీ స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఈరోజు డిఫెన్స్ స్టాక్స్లో మంచి మూమెంటం చూసాం. BEL, HAL వీటిలో స్ట్రాంగ్ మూమెంటం చూసాం. ఇది ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ పీక్ ఉంది. ఇది డిసెంబర్లో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి వచ్చేసింది ఆల్మోస్ట్. ఈ బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ట్రెండ్ కూడా బాగా పెరిగింది ఈరోజు 3.49%, 5391 దగ్గర. సో ఇది కొంచెం రికవరీ మోడ్లో ఉందనుకోవచ్చు. లోయర్ లెవెల్ నుంచి రికవరీ మోడ్లోకి వచ్చింది. తర్వాత టెక్ మహేంద్ర, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ నాన్ స్టాప్గా వెళ్ళిపోతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. తర్వాత SCL టెక్, దెన్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇన్ఫోసిస్, TCS ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా పెరుగుతున్న స్టాక్స్ ఈరోజు గెయినర్స్లో ఉన్నాయి. అదేవిధంగా లూజర్స్లో ఉన్న స్టాక్స్లో చూస్తే టాప్లో ఉంది కోల్ ఇండియా, దాదాపుగా 2% మైనస్ అయింది. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, ONGC, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి పవర్ గ్రిడ్, JSW స్టీల్, అదాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా మైనస్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. లెవెల్స్లో మనకి పెద్దగా మార్పులు ఏం లేవు. మనం నిన్న అనుకున్న లెవెల్సే. 23,660 మన కీ లెవెల్ ఉంది. ఇప్పుడు క్లోజింగ్ 24,335. సో 24,360 మన రెసిస్టెన్స్ పాయింట్. కాకపోతే ఈరోజు హైని మనం రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు హై వచ్చి 24,450 ఆర్ 500 లెవెల్స్. ఈవెన్ ఆప్షన్ డేటా ప్రకారం కూడా 24,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనబడుతుంది. సో మనకి డౌన్ సైడ్కి వస్తే ఏదైనా ఆపర్చునిటీ రావచ్చు. 24,085 అండ్ 24,045 అది మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ పాయింట్. అది బ్రేక్ అయితే 23,850. ఇట్లా మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం దీంట్లో ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి ఏదైనా బౌన్స్ డౌన్ సైడ్కి వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇది నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి 56 దగ్గరలోకి వచ్చాం. 56,000 దగ్గరలో నుంచే మనకి కొంచెం రివర్సల్ స్టార్ట్ అయింది ఈరోజు. హైయర్ లెవెల్లో 55,960, 970 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడింది. అక్కడి నుంచి కిందకి వచ్చేసింది. సో క్లోజింగ్ 55,391 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 54,980. అది మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లాగానే ఉండొచ్చు. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే 54,660, దాని తర్వాత 54,180 ఇవి మనకి సపోర్ట్ లెవెల్స్. 53,610 మనకి కీ లెవెల్ లాగా ఉంది. 53,610 కీ లెవెల్ కన్నా చాలా దూరంలో ఉన్నాం మనం కాబట్టి సో బై అండ్ డిస్ మోడ్లోనే ఉండొచ్చు. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్, ఫస్ట్ రెసిస్టెన్స్ ఈరోజు హైనే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 55,960. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 56,180. ఈ లెవెల్స్ చూసుకొని దీని లెవెల్స్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డప్ అవుతున్న స్టాక్స్లో 76 ఉంటే, షార్ట్స్ 108, లాంగ్ అన్వైండింగ్ 20, షార్ట్ కవరింగ్ 16 స్టాక్స్ కనబడుతున్నాయి. సో లాంగ్ బిల్డప్ స్టాక్స్లో PNB హౌసింగ్ ఫైనాన్స్ టాప్లో ఉంది. 37% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ 9.52% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సోనాకామ్స్, ట్రెంట్, ప్రెస్టేజ్, రిలయన్స్, భారత్ ఫోర్జ్, మదర్సన్ సుమి, తర్వాత మన్నపురం ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతూ ఉన్న స్టాక్స్. ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు. టాటా టెక్నాలజీ సర్వీసెస్ టాప్లో ఉంది. తర్వాత అంబుజా సిమెంట్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, TVS మోటార్, ACC, హిందుస్థాన్ జింక్, ఒబెరాయ్ రియాలిటీ, ఇండియన్ బ్యాంక్, SRF వీటి అన్నిట్లో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. అదేవిధంగా షార్ట్ కవరింగ్లో కొన్ని స్టాక్స్ కనబడుతున్నాయి. ఇక్కడ షార్ట్ కవరింగ్ అంటే ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిన స్టాక్స్. సో ఇక్కడ దీపక్ నైట్రేట్, టాటా కెమికల్స్, IDFC ఫస్ట్ బ్యాంక్, టాటా ఎలక్సీ, హ్యావెల్స్, వోల్టాస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ వీటిలో కొంత షార్ట్ కవరింగ్ కనపడుతూ ఉంది. సో ఈ స్టాక్స్ ఇట్లా వచ్చిన తర్వాత ఈ డేటాలో ఉన్న స్టాక్స్లో మనం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవాలి. అది ఎలాంటి ట్రేడ్ చేసినా కానీ తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. వితౌట్ స్టాప్ లాస్ అసలు ట్రేడింగ్ చేయొద్దు. ఈవెన్ ఇన్వెస్టర్స్ అయినా కానీ, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా కానీ కొంత స్టాప్ లాస్ మెకానిజం, ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ మార్కెట్లో ఉండాలి. అది ఉంటేనే మనం స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్లో ఉంటాం. నెక్స్ట్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ లెవెల్స్ మనకి రేపు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం
ప్యూర్లీ ఇంట్రాడే ట్రేడింగ్ 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తో ట్రేడింగ్ చేసుకోవాలి. మనకి ఇది నో ట్రేడ్ జోన్ 24,375 24,350 ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఇది జోన్ మనకి. సో ఈ జోన్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఇది జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి మనం. ఇన్ కేస్ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసినప్పుడు జోన్ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మనకి హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం 24,435 ఈ లెవెల్ని తీసుకోవాలి. 24,435 దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అట్లానే షార్ట్ ఎంట్రీస్ కోసం ఒకవేళ 24,350ని బ్రేక్ చేసి కింద ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం దీంట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఇక్కడ మనం ఒక షార్ట్ ఎంట్రీ లాగా తీసుకోవాలి. ఇట్లాంటి షార్ట్ ఎంట్రీస్కి మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ వచ్చి 24,265 24,265 అండ్ అప్ సైడ్ 24,345. సో 24,375 350 ఇవి రెండు కూడా నో ట్రేడ్ జోన్ లాగా. ఇట్లా 4 లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ఇంట్రాడేలో ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇంట్రాడే కోసం మన ప్లాన్ ఇది. సో ఇది నో ట్రేడ్ జోన్ 55,610 అండ్ 55,465. ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. ప్రైస్ జోన్లోకి వచ్చి అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. లాంగ్ ఎంట్రీస్కి 55,810 మన ప్రాఫిట్ బుకింగ్ లాగా ఉండాలి. అదేవిధంగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే షార్ట్ ఎంట్రీస్ తీసుకొని 55,120 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ లాగా చేసుకోవచ్చు. సో ఇట్లా 4 లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం ఇంట్రాడేలో ట్రేడ్ చేయొచ్చు. అయితే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే లోయర్ ఎడ్జ్ కన్నా కింద స్టాప్ లాస్. అదేవిధంగా మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే హైయర్ ఎడ్జ్ పైన స్టాప్ లాస్ 555 610. ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో.